దాడి చేసిన వారిని వెంటనే ఉద్యోగులకు భద్రత చేసుకోండి. మేము ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని పథకాలను తీసుకుపోయే ఉద్యోగులం. మరి అటువంటి ఉద్యోగుల మీద చర్యలు ఏదన్నా ఇబ్బంది చేస్తే ఉద్యోగ సంఘ నాయకులుగా ఊరుకుంటే లేదు. మరి పీడియాక్ట్ పెట్టేసి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. మళ్ళా గతంలో జరిగినట్టు మొన్న జరిగిన సంఘటన మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది, వారి మంత్రి మండలిది. ఒకవేళ ఇటువంటి చర్యలు అయితే మళ్ళీ ఏమైనా దాడి చేస్తే మేము మాత్రం ఉద్యోగ సంఘాల ఊరుకునే లేదు. దాడి చేసిన వాళ్ళను పీడియాక్ట్ పెట్టేసి అరెస్ట్ చేసేదాకా ఉద్యోగ సంఘ నాయకులుగా ఉద్యోగులుగా మేమందరం ఒక తాటిపై ఉండి మళ్ళీ వారి మీద చర్య తీసుకుపోతే మరీ తదుపరి కార్యాచరణ కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. మరి ఇలా ఉద్యోగులుగా చాలామంది ఇలా 33 జిల్లాల్లో అందరూ లంచబడి డెమాన్స్ట్రేషన్ చేశారు. మరి ఇలా ప్రభుత్వానికి కూడా తెలిసి వచ్చింది. ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం అందరూ కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. మరి ఇటువంటి ఆటంక పరిస్థితి రేపు మీరు ఇటువంటి చర్యలు తీసుకుంటే మన దగ్గరకు వచ్చే వేరే రాష్ట్రాల వారు పెట్టుబడి పెట్టేవారు రాని పరిస్థితి తీసుకురావద్దని ప్రజానాయకులను మళ్ళీ ప్రజలను కూడా కోరుతున్నాం. మీరు రెచ్చగొడితే రెచ్చిపోకుండా మీరు న్యాయమైన డిమాండ్ కొరకు ప్రభుత్వం దగ్గర గట్టిగా అడిగి మీరు ఒకవేళ ల్యాండ్ ఇయ్యదలుచుకోకపోతే అందరు కలిసి మీరు ల్యాండ్ ఇయ్యలేమని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ ల్యాండ్ ఇస్తే తీసుకుంటే మాకు తగిన రేటు కూడా మీరు నిర్ణయించుకొని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మీరు ఇటువంటి దాడి చేసుకుంటే భయానక పరిస్థితి తీసుకొస్తే మీకు సేవ చేసే కార్యక్రమాలే ఆగిపోతాయి. మరి ఉద్యోగులుగా ఉద్యోగ సంఘ నాయకులుగా 10 లక్షల కుటుంబాల ఉద్యోగులుగా హెచ్చరిస్తున్నాం. ఎవరైనా ఉద్యోగులపైన ఉద్యోగమైన దాడి చేస్తే మీకు పీడియాక్ట్ పెట్టేసి మిమ్మల్ని చర్య తీసుకున్న దాకా ఉద్యోగ సంఘాలు వదిలిపెట్టే సందర్భం లేదు. నేను గౌరవనీయ రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, మీకు ఉద్యోగ సంఘాలుగా మీకు మద్దతుగా మేము ఉంటాం. ఎందుకంటే మా ఉద్యోగుల మీద దాడి చేసిన వాళ్ళను గుర్తించి వాళ్ళ మీద పీడియాక్ట్ కేసులు పెట్టవలసిన బాధ్యత మీ పైన ఉంది. ముఖ్యమంత్రి అంటే మాకు పెద్దన్న లెక్క. మీ లీడర్షిప్లోనే మేము అందరూ ఉద్యోగులుగా పనిచేయాలి. రాజకీయాలు పక్కన పెట్టండి. ముఖ్యమంత్రి అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అతను అందరి ఓట్లతో చేసిన ముఖ్యమంత్రి. కాబట్టి ఇవాళ ప్రజలను కాపాడుకోవాలి, ఉద్యోగులను కాపాడుకోవాలి. ఇలా రైతులు అంటున్నారు. మరి రైతులు అంటే మేము గతంలో చూసినాం, ఎన్నో ల్యాండ్ యాక్విజిషన్ చేసినాం. మా రెవెన్యూ సిబ్బంది మీద ఇదివరకు దాడి చేసే సందర్భాలు లేవు. మరి అది అట్లా దాడి చేస్తే ఇలా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టేదే కాదు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టేదే కాదు, మరి రోడ్లు ఇంత విశాలంగా రోడ్లు ఉండేది కాదు. మరి అప్పుడు లేని దాడి ఇలా ఇప్పుడు ఎందుకు అవుతుందో మేము అడుగుతున్నాం. మీరు ఉద్యోగులపై దాడి చేస్తే వీళ్ళు ఒకరు అడగరు. వీళ్ళు వేతన జీవులు ఏం చేస్తే ఊరుకుంటారని అనుకుంటారేమో. గతంలో ఉన్న నాయకత్వం ఊరుకున్నది, కానీ ఇప్పుడున్న నాయకత్వం ఊరుకుండే పరిస్థితి లేదు. ఎవరైనా మా ఉద్యోగుల మీద చేతి చేస్తే ఖబర్దార్. మా ఉద్యోగులు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి పై అధికారులు ఉంటారు. ఇప్పుడే చూస్తున్నాం, ఏసీబీ దాడులు చేసినా మేము ఎవరిని అడుగుతలేం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని శిక్షించమంటున్నాం. కానీ ఉద్యోగులుగా ఏసీబీ దాడులు ఉంటాయి. రాజకీయ నాయకులుగా మీకు ఏ దారి ఉండదు. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వేతన జీవులుగా ఉద్యోగులుగా ఇక్కడ పడుతున్నాం. మరి అటువంటి ఉద్యోగులను ఇలా మీరు ఇబ్బంది వేస్తే అభివృద్ధికే ఇబ్బంది అవుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వచ్చున్నాం. ఒక 5-6 మంత్రులు ఖండించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. మరి అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఓట్లతో కూడా మీరు గెలిచారు. మేము ఎలక్షన్ చేసి మిమ్మల్ని కూర్చొని పెడితే ఇలా ఎమ్మెల్యేలు అయ్యారు. మరి అటువంటి ఉద్యోగులను మీరు ఇలా విపరీతంగా కొట్టి వాళ్ళను దూషిస్తే కనీస ఖండన చేయడం ఉద్యోగులలో బాధను కలిగించింది. తద్వారా ఉద్యోగుల ఖండన చేయకుండా మన ఉద్యోగులనే ఇలా ఒక ఇబ్బందికరంగా చూస్తున్న సందర్భాన్ని గుర్తిస్తున్నాం.